అండి, ఎగ్ ఫ్రై చేస్తున్నాం ఇప్పుడు. టేస్టీ ఎగ్ ఫ్రై. గుడ్లు ఉడకపెట్టి పెట్టుకోవాలి, తొక్క తీసి. తర్వాత ఎగ్ ఫ్రైలోకి మిరియాలు కొద్దిగా, ధనియాలు, తెల్లగడ్డ, మిరప్పొడి ఇవి వేపుకొని ధనియాలు మిరియాలు పొడి చేసుకోవాలి. ఇప్పుడు బాండీ పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. గుడ్లు వేగడానికి. పొడి కూడా రెడీ అయింది. ఈ పొడి వచ్చేసి ధనియాలు, మిరియాలు, కారపొడి, తెల్లగడ్డ, సాల్ట్ అన్నీ వేపుకొని పొడి చేసుకోవాలి. తర్వాత ఎగ్స్ ఇలా ఘాట్లు పెట్టుకొని రెండు వైపులా ఆయిల్ వేసి వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఈ ఘాట్లు ఎందుకు పెట్టామంటే ఆ పొడి మొత్తం గుడ్డుకు బాగా పడుతుందన్నమాట. గుడ్డుకు పట్టినప్పుడు టేస్ట్ వస్తుంది. ఇదిగో ఇలా రెండు వైపులా ఘాట్లు పెట్టుకోవాలి. శాఖతో అటు సైడు ఇటు సైడు. అప్పుడు ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఇలా ఫ్రై చేసుకుంటే. నా స్టైల్లో చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి బాగుంటే లైక్ అండ్ కామెంట్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎగ్స్ బాగా వేగాయి, పొడేసుకున్నాం. ఇంకా స్టవ్ ఆపేసి దింపేసుకోవడమే. పొడి వేయంగానే స్టవ్ కట్టేయాలండి, లేకపోతే మాడిపోతుంది పొడి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది కదా, సువాసనగా ఉంది కదా. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. బాయ్ ఫ్రెండ్స్.